ఓకే. హాయ్ డూడ్ అండ్ వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ రైన్ బేస్ వద్ద పిల్ లూఫీకి సహాయం చేయడానికి డాక్టర్ ని తీసుకుని రావడానికి వెళుతూ ఉంటే లూఫీ పిల్ యొక్క చెయ్యి వదలకపోవడంతో అది స్ట్రిచ్ అవుతుంది. అలా స్ట్రిచ్ అవడం చూశాక పిల్ అసలుకి ఇక్కడ ఏం జరుగుతుందని అనుకుంటూ ఉంటే క్రొకడైల్ చేసిన దానికి తప్పకుండా అనుభవిస్తాడు. వీవీని ఆ ముసలవాడిని ఎగతాళి చేశాడు. దీనికైనా వాడు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. లూఫీ మాటలు విన్నాక పిల్ అసలుకు మీరు ఎవరో అని అడుగుతాడు. లూఫీ నాకు మాంసం కావాలని గట్టిగా అరుస్తాడు. వీడి మాంసం తగలయ్యా. ఇంకొక వైపు కోజా తిరుగుబాటు సైన్యంతో 30 minutes లో అలబార్నాకి చేరుకోబోతున్నాడు. ఇక అలబార్నాలో చూసుకుంటే రాయల్ ఆర్మీ అదే విషయాన్ని చాకాకి చెబుతారు. చాకా కూడా ఏ దిక్కు నుంచి వచ్చినా మీ ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి ఒక మోటివేషన్ ఇస్తాడు. మరొక వైపు లూఫీ టీం అలబార్నాకి వచ్చేస్తూ ఉంటారు. ఇక అలబార్నా వెస్ట్ గేట్ వద్ద వర్క్ వర్క్స్ ఏజెంట్స్ అయిన మిస్టర్ 1 మిస్ డబుల్ ఫింగర్, మిస్టర్ 4 మిస్ మేరీ క్రిస్మస్, అలాగే మిస్టర్ 2 వీవీ అలాగే వీవీ స్నేహితులైన పైరట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో మిస్ మేరీ క్రిస్మస్ దూరంగా 6 డక్స్ పై ఇటువైపుగా వస్తున్నారని వీళ్ళకి చెబుతుంది. అయితే వీళ్ళకున్న సమాచారం ప్రకారం స్ట్రా హెడ్ లేడు కాబట్టి ఇక్కడకు వచ్చేది 9. మరి ఆ 6వ వ్యక్తి ఎవరై ఉంటారని మిస్ మేరీ క్రిస్మస్ అడిగితే మిస్టర్ ప్రిన్స్ అయి ఉండొచ్చని మిస్ డబుల్ ఫింగర్ అంటుంది. అలాగే ఇంకో ఎగస్ట్ బోనస్ అని కూడా అంటుంది. మిస్టర్ 1 ఏమో మనకి వీవీ ఒకరితో చేరిపోతుంది అంటాడు. ఆ మాట విని మిస్ మేరీ క్రిస్మస్ నువ్వు వీవీ ఒకరితే అని బాగానే అన్నావు, కానీ ఆ 6గురిలో వీవీ ఎక్కడ ఉంది? వారందరూ ముసుగు వేసుకుని ఉన్నారు కదా. మిస్టర్ 2 ఇప్పుడు ఏం చేసేది అంటే మిస్ డబుల్ ఫింగర్ ఆ డగ్స్ కూడా వేగంగా అలబార్నా వైపు వచ్చేస్తున్నాయి అంటుంది. దానితో మిస్ మేరీ క్రిస్మస్ మిస్టర్ 4 ని వెంటనే వాళ్ళపైకి అటాక్ చేయమని చెబుతుంది. దానితో మిస్టర్ 4 వాళ్ళ వైపు ఒక బాల్ ని షూట్ చేస్తాడు. దానిని గమనించిన లూఫీ టీం అది బ్లాస్ట్ అవ్వకముందే అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇంతలో ఈ 6గురిలో 2 సౌత్ వైపు వెళ్తారు. వారిద్దరిని హ్యాండిల్ చేయడానికి మిస్టర్ 4 అలాగే మిస్ మేరీ క్రిస్మస్ వెంబడిస్తారు. ఈ టైంలో ఓసాబ్ మిస్టర్ 1 పైకి అటాక్ చేసి సౌత్ వెస్ట్ గా 2 మళ్ళీ విడిపోతారు. అది గమనించి మిస్టర్ 2 మిస్టర్ 1 తో అటువైపుగా 2 వెళ్లిపోతున్నారు. ఆ ఇద్దరిలో వీవీ ఖచ్చితంగా ఉండవచ్చు, మీరు వారిని వెంబడిస్తే వీవీ ఖచ్చితంగా దొరుకుతుంది, వెళ్ళండి అంటాడు. మిస్టర్ 2 ఇలా చెప్తున్న టైంలో ఒకరు వచ్చి వీళ్ళని గుద్దేసిపోతారు. దానితో మిమ్మల్ని ఊరికే వదలని మిస్టర్ 2 అంటే వెస్ట్ గేట్ వద్ద 2 డగ్స్ తో రావడం చూసిన సైనికులు అవి అలబార్నాకు చెందినవని గుర్తించి వాళ్ళని లోపలికి వెళ్ళనిస్తారు. ఇక వర్క్ వర్క్స్ ఏజెంట్స్ ప్రతి వాళ్ళ వెనక పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. ఇక అందరూ ఒక్కసారిగా ఆగి మమ్మల్ని వీవీ అనుకుని వెంబడించినట్టు ఉన్నారు అని వారి ఐడెంటిటీస్ ని రివీల్ చేస్తారు. వాళ్ళని చూసాక వర్క్ వర్క్స్ ఏజెంట్స్ మమ్మల్ని భలే వెర్రి వెంగళప్పలను చేశారని అర్థం చేసుకుంటారు. వీవీ ఇంకా అలబార్నాలోకి వెళ్ళలేదు, వెనకాలే ఆగిపోయింది. నామిజోరో వాళ్ళు వర్క్ వర్క్స్ ని వాళ్ళ వెనకాల తిప్పుకుని వీవీకి లైన్ క్లియర్ చేశారు. ఇక వీవీ తిరుగుబాటుదారుల్ని ఆపడమే ఇక ఆలస్యం. ఒకవైపు తిరుగుబాటు సైన్యం అలబార్నాకి చేరుకుంటుంది. వాళ్ళు వస్తున్న స్పీడ్ కి అలబార్నా రాజ్యం అంతా తత్తరిల్లిపోతూ ఉంటుంది. జస్ట్ లైక్ బాహుబలి. అలబార్నాలోని రాయల్ ఆర్మీతో సైన్య నిర్వాహకుడు ఫిరంగల్ని బలపరచండి, వారిని దూరంగా వెళ్ళనివ్వకుండా చూసుకోండి. ఫిరంగల్ని చూసుకునే వ్యక్తి మీరు ఫస్ట్ పొజిషన్ లో ఉండండి. చెప్పడం అయితే చెప్పాడు గాని వారి రాకతో నేలంతా కంపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 2 million తిరుగుబాటుదారులు కాబట్టి. ఇక తిరుగుబాటు సైన్యానికి అలబార్నా రాజ్యానికి మయంగా వీవీ నుంచుని ఉంటుంది. కారు అయితే వాళ్ళని చూసి వణికిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ అలబార్నాకి చేరుకోవడంతో కోజా అందరి గుండెల్లో ధైర్యాన్ని నింపి సౌత్ గేట్ నుంచి యుద్ధాన్ని ప్రారంభిద్దాం, నేను లోపల నుంచి నరుక్కుంటూ వస్తా, మీ సంకల్పాన్ని సిద్ధం చేసుకోండి. వారందరినీ చూసాక వీవీ ఎంతో గట్టిగా ఆగండి అంటూ అరుస్తూ ఉంటుంది. ఒకవైపు తిరుగుబాటు సైన్యం కూడా అరుస్తూ రావడంతో అంతమంది పిట్టల ముందు ఒక చిన్న పిట్ట అరిస్తే ఏం వినబడుతుంది. మరొక పక్క కింగ్ కోబ్రాని చూపిస్తారు. అయితే కోజా దారిలో ఎవరో ఉండడం గమనిస్తాడు. ఇంతలోనే వారి ముందు ఒక బ్లాస్ట్ జరుగుతుంది. బ్లాస్ట్ జరిగిన కారణంగా అక్కడ దోగర కమ్మేస్తుంది. దానివల్ల కోజా అక్కడ ఎవరు ఉన్నారనేది ఖచ్చితంగా చూడలేకపోయాడు. ఆ పక్కనే ఉన్న వాడిని మీరు అక్కడ ఎవరినైనా చూశారని అడుగుతాడు. వాడేమో కోజాతో ఇప్పుడు దానికి టైం లేదు, వారు ఇప్పటికే షూటింగ్ ని ప్రారంభించారు. వీవీకి ఆ దోగర వల్ల ఏమీ కనిపించడం లేదు. అలబార్నా వైపు చూస్తూ
రాయల్ ఆర్మీకి ఇంతలో అంత తొందర ఏమొచ్చిందని అనుకుంటూ ఉంటుంది. చాక ఏమో ఎవరా నిన్ను కాల్చమన్నాడని వాడేమో అరుస్తూ ఉంటాడు. వాడేమో అనుకోకుండా జరిగిపోయిందని నవ్వుకుంటూ ఉండగా వాడు బర్క్ వర్క్స్ లో ఒక మెంబర్ అని రివీల్ చేస్తారు. ఇంత దోగర్లో కూడా తిరుగుబాటు సైన్యం దూసుకొస్తూ ఉంటుంది. దీని కారణంగా వీవి పక్క నుంచే వెళ్ళిపోతూ ఉంటారు. వీవి ఏమో కోజా కోసం అరుస్తూ ఉంటుంది. కానీ ఈ గందరగోళంలో వీవిని ఎవరూ పట్టించుకోరు. వీవి కోజాను కాకేస్తున్నట్టు కోజాకి వినిపిస్తూ ఉంటుంది. కానీ అది తన ఇమాజినేషన్ అనుకుంటాడు. అలాగే కోజా వీవి పక్క నుంచే వెళ్ళిపోతాడు. ఇంతలో ఈ గందరగోళంలో వీవిని తొక్కేస్తూ ఉంటారు. ఇక వెంటనే కారు వీవిని రక్షించడానికి వెళ్తుంది. ఎప్పుడైతే రాయల్ ఆర్మీ రెబల్ ఆర్మీపై ఫిరంగులతో అటాక్ చేసిందో అక్కడ నుంచి రాయల్ ఆర్మీకి రెబల్ ఆర్మీకి యుద్ధం ప్రారంభమవుతుంది. కారుకి వీవిని కాపాడే క్షణంలో తీవ్ర గాయాలవుతాయి. కారుని ఆ పరిస్థితుల్లో చూశాక వీవి ఎంతో రోధిస్తూ ఈ యుద్ధం స్టార్ట్ అయిపోయింది. నేను ఇప్పటిదాకా తెలుసుకున్నది ఎందుకు పనికి రాలేదు. నువ్వు ఇలా అవడానికి కారణం నేనే కారు. నన్ను క్షమించు. ఏది ఏమైనా ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపి తీరతాను. వీవి బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడికి గుర్రం మీద ఊసప్ వస్తాడు. వీవి ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయిపోయింది, పద వెళ్దాం, ఆ పక్షిని అక్కడే వదిలే. వీవి ఊసప్ని చూసిన ఆ సంతోషం కారుని పక్షి అని సంబోధించగానే అంతా మారిపోతుంది. ఊసప్ ఎప్పుడూ కారుని ఒక పక్షిగా సంబోధించలేదు. వాడి స్నేహితుడుగా ఎప్పుడూ కారు అని పిలుస్తూ ఉన్నాడు. అది గమనించిన వీవి ఊసప్ ని నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అంటుంది. ఊసప్ ఏమో నువ్వు ఏం మాట్లాడుతున్నావు వీవి, నువ్వు అదే కోరుకుంటే ఇదిగో మన ఫ్రెండ్షిప్ కి చిహ్నం. ఆ చేతికి కట్టుకున్న ఆ బ్యాండేజ్ ని చూసాక వీవి ఇది నిజమేనా అంటుంది. అయితే మరొక పక్క సాంజీ ఊసప్ని లెవరా మొద్దు ముఖం అంటాడు. నేను ప్రతి ఒక్కరిని వేసేసా, నన్ను ఎవడు ఓడించలేడు తెలుసా. ఇద్దరికి కలిపి 2 సెకండ్స్ మాత్రమే పట్టింది. 2 సెకండ్లు పట్టింది మిస్టర్ టోకి. ఒంటిని ఊసప్ ని 2 సెకండ్స్ లో ఉతికేశాడు. సాంజీని ఊసప్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే, సాంజీ మీతో వచ్చిన డగ్స్ హెల్ప్ చేయమని నా దగ్గరకు వచ్చాయి, అయితే నువ్వు మిస్టర్ టూని వదిలేసావా. ఇప్పుడు వీవి ఎలాగుందో ఏంటో. అయితే చాలా ఎపిసోడ్ తర్వాత గోయింగ్ మేరీని చూపిస్తారు, అది కూడా పాస్ట్ లోదే. జోరో వారి క్రూ మెంబర్స్ తో వాడు మనలో ఒక్కడిగా ఎప్పుడైనా నటించవచ్చు. చెప్పాలంటే వీవి జీవితానికి ప్రమాదకరంగా మారవచ్చు. మనలో ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారంటే మనం చుట్టుకున్న దానిని తీసివేసి ఈ గుర్తుని ఒకరినొకరు చూపించుకోండి. వారు గాని అలా చేయకపోతే వారు నకిలీ అని గుర్తించండి. జోరో క్రూ మెంబర్స్ అందరికీ ఈ విషయాన్ని చెబుతాడు. సాంజీ జోరో చెప్పింది ఆలకించి 2 ప్రణాళికలు, నీకు కొంచెం బుర్రందని తెలుస్తుంది, కానీ నువ్వు ఇప్పటికీ బుద్ధి లేని వాడివి. ఆ మాటతో జోరో నిన్ను ఎక్కడ నరికేస్తానంటాడు. ఇక ప్రెజెంట్ లో వివి నువ్వు ఊసప్ అయితే అయ్యి ఉండవని అంటుంది. అరే నువ్వు భలే కనిపెట్టేశావు, నేను ఎంతో ఈజీగా పట్టుకుపోదాం అనుకున్నాను. నేను అంతా పర్ఫెక్ట్ గానే చేశాను కదా. అలాగే జీరో-చాన్ నుంచి కూడా మాకు నివేదిక వచ్చింది, మీరందరూ మీకంటూ ఒక గుర్తును కట్టుకున్నారని. మరి ఇంతలో నన్ను ఎలా కనిపెట్టేశావే గుంట నాని.